వెల్కమ్ టు బంగారు వన్నం అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్లో నేను నాకు ఎంతో ఇష్టమైన నాన్ పట్టి అండి. ఇది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, కేవలం 11 గ్రామ్స్ మాత్రమే. అంటే ఇది చాలా 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 శ్రద్ధగా తయారు చేసినదండి. ఇది చాలా పాతకాలంది. దీనికి యాక్చువల్లీ వెనకాల చైన్ ఉండేది, బట్ ఇది తీసేసి చైన్ తీసి వేరే దానికి పెట్టడం వల్ల నేను దీన్ని మామూలుగా వెనకాల థ్రెడ్ని పెట్టాను. దీని డిజైన్ వివరానికి వస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ బ్యాక్ దండి. దీన్ని చాలా బ్యూటిఫుల్గా చాలా శ్రద్ధగా తయారు చేశారండి. ఇది చేయించుకున్నది. మధ్యలో ఉన్న లాకెట్ రౌండ్గా, దానిపైన చిన్న చిన్నగా మన రెడ్ కలర్లో కెంపులు రత్నాల్లాగే ఉంటాయండి. చిన్న చిన్న పూల్లాగా కనిపిస్తాయండి. ఈ రత్నాలు ఈ గోల్డ్తో కలిసి ఇంకా ఎక్కువ షైనీతో మరింత ఎక్కువ మెరుపుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆ పైన భాగంలో ఉన్న 3 వరుసలుగా ఉన్న అవి ఉన్నాయి కదండి కెంపుల్ది, అట్లా పెట్టడం వల్ల కింద భాగంలో అలాగే రౌండ్గా డిజైన్ ఇవ్వడం వల్ల ఈ లాకెట్ ఇంకా కొంచెం ఎక్కువ బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అలాగే లాకెట్ చివరిన ముత్యాలు ఉన్నాయి చూడండి, చారల్లాగా వెళ్లాడుతూ ఉంటాయి. అది కలిసేసరికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ముత్యం చక్కగా చిన్న చిన్నగా ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. అలాగే పై భాగంలో 3 వరుసలుగా రత్నాలు ఉన్నాయి కదండి. లాకెట్ చివరిలో ఈ ముత్యాలు ఎట్లా అంటే ఇవి చాలా గట్టిగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఇది కింద ఇలా చూడ్డానికి చాలా సున్నితంగా లైట్గా అనిపిస్తున్నట్టు ఉంటుంది, కానీ అది చాలా బలంగా ఉంటుంది. కానీ చూడ్డానికి మాత్రం ఏదో తీగలాగా చేసినట్టు ఉంటుంది. ఇది నాకు ఎంతో ఫేవరెట్ అండి. అట్లాగే మనం ఇది చిన్న చిన్న పిల్లలకి వేస్తే కూడా, అప్పుడే పుట్టిన పిల్లలకి అట్లాంటి వాటికి 11 గ్రామ్స్లో తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ వెయిట్ లేకుండా ఎక్కువ వాళ్ళు బరువు మోయలేరు కదండి. అట్లా చిన్నగా పెడితే బాగుంటుంది. చిన్నగా ఆడపిల్లలకి చిన్నగా అప్పుడే పుట్టిన వాళ్ళకి 11వ రోజు 21వ రోజు అని చేస్తూ ఉంటాం కదండి. అట్లాంటప్పుడు ఇట్లాంటి చిన్నవి కొంటే చైన్ లాగా ఒక నెక్లెస్, వాళ్ళకి ఒక నెక్లెస్ లాగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళ మెడకైతే నిండుగా కనిపిస్తుంది. మనం కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే మన పెద్దవాళ్ళ మెడకి ఏంటంటే కొంచెం చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అదే పసిపిల్లలకు కానీ పెడితే చాలా అందంగా, అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మధ్యలో ఎర్రరాళ్ళు వచ్చే కనుక, కెంపులు వచ్చే కనుక ఉంటుందండి. తెల్లరాళ్ళు కూడా ఉంటూ ఉంటాయి. దీంట్లో తెల్లరాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి, కానీ నాకెందుకు ఎర్రరాళ్ళు ఇష్టం. అలాగే తర్వాత ఇట్లాగే నేను దీనికి మ్యాచ్ అవ్వాలన్నట్లుగా చెవి పోగులు కూడా చేయించుకున్నాను. తర్వాత చాలా ఇయర్స్ తర్వాత ఇవి కొనుక్కున్నవి. ఇవి కొంచెం మోడర్న్గా ఉంటాయి. ఇది ఎట్లా అంటే చిన్నగా బంగారంతో ఒక స్క్వేర్ షేప్ లాగా డిజైన్, మధ్యలో చిన్న ఒక రత్నం లాగా ఉంటుంది. ఆ స్క్వేర్ కిందేమో చిన్నగా గుండటి ఆ రత్నంలాగా అది కూడా వేళ్లాడుతూ ఉంటుందండి, హ్యాంగ్ అయితే ఉంటుంది. సో దానివల్ల ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఈ పైన భాగంలో కూడా ఆకులాగా ఒక లీఫ్ లాగా కనిపించే డిజైన్ ఉండడం వల్ల ఈ చెవిపోగులు ఇంకా చాలా చక్కగా బాగుంటాయి చూడ్డానికి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, వేసుకున్నప్పుడు చాలా గ్రేస్ ఇస్తుంది. ఇది ట్రెడిషనల్గా ఉపయోగపడుతుంది. అలాగే వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి రెడ్ కలర్లో ఉండేవి ఒకటి, గ్రీన్ కలర్లో ఉండేవి ఒకటి, కొంచెం మనకి మంచి సాంప్రదాయం లుక్లో అనిపిస్తూ ఉంటుందండి. చిన్న చిన్నగా ఏదైనా శుభకార్యాలకి, ఏదైనా పండగల టైంలో ఏదైనా వ్రతాలు చేసుకుంటున్నా కూడా అట్లాంటి సందర్భాల్లో ఈ బంగారం ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అంటారు కదండి, జనరల్గా ఈ మన ఆనవాయితీగా ఇట్లా బంగారం శ్రేయస్ అని, ఐశ్వర్యం అని, మంగళకరమైందని, అట్లా చిన్న చిన్నగా ఏదైనా ఇప్పుడు బంగారం రేటుకి కొనుక్కోవాలంటే చాలా కష్టము. ఈ చిన్నదే చాలా అయిపోతుందండి. అందుకని ఇట్లా మనం చిన్న చిన్నవి కొనుక్కుంటే బాగుంటుందండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ మీద పెట్టాలంటే రేట్ చాలా ఉంది కనుక ఇట్లాంటి చిన్న చిన్నవి కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అలాగే పెళ్లి కూతుర్లు అట్లా చిన్న చిన్నగా వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇవి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అయితే జాగ్రత్తలు, మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఒక చిన్న టిప్పు, ఎప్పుడైనా కూడా బంగారు ఆభరణాలు ఎప్పటికీ మనం గోల్డ్ ఐటమ్స్ కనుక ఎప్పటికీ షైనింగ్గా మెరుస్తూ ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే వాటిని వాడిన తర్వాత ఏం చేయాలంటే ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని తుడవాలండి. ఎందుకంటే సబ్బులు, కెమికల్స్ వేరే వేరే ఏవి వాడుతున్నప్పుడు వాటిని వేరుగా ఉంచాలి.
మెయిన్గా ముత్యాలు ఉన్న ఆభరణాలు అయితే ఎక్కువగా నీటితో అస్సలు కడగకూడదు. వాటిని ప్రత్యేకంగా ఇంకో ఒక పెట్టెలో అట్లా పెట్టాలి. ఇలా చేస్తే ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ ఎప్పటికీ మెరుస్తూ కనపడతాయి. జనరల్గా అయినా మనం యూజ్ చేసిన తర్వాత ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఏ గోల్డ్ ఐటమ్స్ అయినా సరే ఒక మంచి సాఫ్ట్ క్లాత్ తీసుకోండి. సాఫ్ట్ క్లాత్ తీసుకొని ఏం అప్లై చేయక్కర్లేదు. కొంచెం అట్లా మొత్తం తుడిస్తే దానికి పట్టిన దుమ్ము అదంతా పోయి మనకి కొత్తదిగా ఉంటుంది. మళ్ళీ వెంటనే బాక్స్లో పెట్టేసుకుని అలవాటు చేసుకుంటే అవి ఎప్పటికీ మనకి మెరుస్తూ కనిపిస్తాయి. అలాగే అలాగే గోల్డ్ హారము చెవి పోగులు రెండు ఒక సెట్గా నాకు ఒక మంచి సాంప్రదాయంగా అనిపిస్తూ ఉంటుంది. అంతేనండి. సో ఈ నెక్లెస్ని అంటే ఈ ఆభరణాన్ని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ కూడా ఇలాంటి అందమైన హారం సెట్ మీ కలెక్షన్లో తప్పకుండా చేర్చుకోండి. ధన్యవాదాలు. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.